హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జాబిలమ్మ కథలు. ఈరోజు నేను చెప్పబోయే కథ పెళ్లి కోసం 3 షరతులు. కథ మొదలుపెట్టే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు మా కథను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇక కథ మొదలెట్టేస్తున్నానండి. ఎక్కడికి రా హడావిడిగా రెడీ అవుతున్నావు? ఈరోజు ఆదివారమే కదా, ఆఫీస్ కూడా లేదు, కాసేపు హాయిగా పడుకోవచ్చు కదా అంటున్న తల్లితో, చెప్పాను కదా మా ఫ్రెండ్ పెళ్ళి మన ఊరి పక్కనున్న పల్లెటూరులో అని. వాడు మా కోసం పెద్ద సుమో కూడా మాట్లాడాడు. ఇప్పుడు బయలుదేరితే ఇంకా 2 గంటల తర్వాత చేరుకుంటాం. మళ్ళీ నేను వచ్చేసరికి రాత్రి బాగా పొద్దుపోతుంది. మీరు తినేసి పడుకోండి అంటున్న కొడుకు, మీ స్నేహితులు బంధువులు నీ వయసులో ఉన్న అందరి పెళ్ళిళ్ళు అయిపోయాయి, మరి నువ్వు ఎప్పుడు చేసుకుంటావురా? ఎంతమందిని పెళ్లి సంబంధాలు చూసినా నీకు నచ్చట్లేదు. ఈ జన్మలో నీకు పెళ్ళి అవుతుందో లేదో అనుకుంటూ ఆమె కొడుక్కి కాఫీ ఇద్దామని వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే హార్న్ సౌండ్ అవడంతో టిప్ టాప్గా రెడీ అయ్యి సుమో ఎక్కి కూర్చున్నాడు గోపాలం. ఉదయం సూర్యుని నునువెచ్చని కిరణాల మధ్యలో సుమో దూసుకుపోతుంది. ఆ పచ్చని పొలాలు, పక్కన పారే సెలయేరు, మనసును తాకి వెళ్తున్న పరిమళాలు, కొండల మధ్యలో ఎంతో బాగుంది ఆ పల్లెటూరు. సుమో కళ్యాణ మండపం చేరుకుంది. పెళ్ళికొడుకు తన స్నేహితులందరితో కాసేపు మాట్లాడి పంతులు గారు పిలవడంతో వాళ్ళని బ్రేక్ఫాస్ట్ చేసి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. 2 ఇడ్లీలు, 4 గారెలు, ఇంత శనగ చట్నీ, సాంబారు ప్లేట్లో వడ్డించుకొని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ తింటున్న అతనికి ఒక్కసారి గొంతు పట్టేసినట్టు ఉంటుంది. దాంతో మంచినీళ్ళ కోసం చూస్తున్న అతనికి ఎవరో మంచినీళ్ళు అందించడం, నీళ్లు తాగుతూ ఆమెను చూద్దామనేసరికి ఆమె మాయమైపోతుంది. మళ్ళీ ఆ అమ్మాయిని చూడాలని ఒక క్షణం తన రెప్పలో బందీ చేసుకున్న ఆ అమ్మాయి కోసం కళ్యాణ మండపం అంతా గాలిస్తాడు. ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. నిరాశగా కూర్చొని పెళ్లిని చూస్తున్న తనకి ఉన్నట్టుండి పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి ఆపమని అరుస్తున్నట్టు కనిపించింది. దానికి కారణం పెళ్లి కూతురు తండ్రి ఇస్తానన్న కట్నంలో 50,000 రూపాయలు తగ్గడం. అక్కడ వాళ్ళందరూ జరిగేదాన్ని చూస్తూ ఉండిపోయారు. మళ్ళీ ఆ అమ్మాయి తన ఊహాసుందరి ప్రత్యక్షమైంది. పెళ్లి పీటల దాకా వచ్చిన పెళ్లిని ఎందుకు ఆపుతారు? తన చేతికి ఉన్న బంగారు గాజులు తీసి పెళ్లి కొడుకు తండ్రికి ఇస్తూ, ఇవి వచ్చే 50,000 రూపాయలు ఉంటాయి, ఇక ఇప్పుడు పెళ్లి జరిపించండి అని దగ్గరుండి పెళ్లి జరిపించి మా అమ్మాయిని కంట నీరు పెట్టకుండా చూసుకోండి, లేదంటే అనబోతున్న అమ్మాయితో పెళ్లి కొడుకు తండ్రి, లేదమ్మా కూతురులా చూసుకుంటా అని మాట ఇస్తాడు. ఇక స్నేహితుడిని సాగనంపిన తర్వాత బయలుదేరదామని స్నేహితుడు రెడీ అవుతుంటే గోపాలం మాత్రం నింపాదిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. గోపాలం చూసిన ఫ్రెండ్స్ అందరూ విషయం అడగగా తను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్తాడు. అందరూ కలిసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ తండ్రిని సంప్రదించగా ఆ అమ్మాయి పేరు రాధా అని, అగ్రికల్చర్ బిఎస్సీ చేసి ఈ ఊర్లోని ఆధునిక పద్ధతులతో దగ్గరుండి రైతులతో వ్యవసాయం చేస్తోందని, ఊర్లోని ఆడవాళ్ళ చేత చిన్న చిన్న పరిశ్రమలు పెట్టించి వస్తువులను తయారు చేయించి ఆన్లైన్లో దేశ విదేశాలకు అమ్ముతోందని, ఈ ఊర్లో A to Z దగ్గరుండి తనే చూసుకుంటుందని, ఈ వయసులోనే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాష్ట్రపతి ద్వారా అవార్డు పొందిందని, ఇంకా చాలా విషయాలు అలా చెప్పుకుంటూ పోతాడు. ఆ అమ్మాయి పెళ్లికి వ్యతిరేకి కాదని, అయితే ఆమెకు 3 షరతులు ఉన్నాయని చెప్తాడు. 1, బాధ్యతగా ఉద్యోగము లేదా వ్యాపారం చేయాలని, ఒక పేదింటి ఆదుకోవాలని, అంటే పేద పిల్లలకు చదువు చెప్పించడం కానీ ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేయాలి అని. 3, కనీసం 5 సెంట్ల భూమి కొనడమో లీజుకి తీసుకోవడం చేసి దాన్ని సొంతంగా ఏదో ఒకటి పండించి చూపించాలని. అంటే ఆ అమ్మాయి ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఫార్మింగ్ తెలియాలని. దానిలో మొదటిది తను ఉద్యోగం చేస్తున్నాడు, టిక్. 2, అప్పటి వరకు తను సేవ్ చేసిన డబ్బు తీసి కష్టాల ఊబిలో ఇరుక్కుపోయిన పిల్లకి, పెళ్లి కూడా చేయలేని దుస్థితిలో ఉన్న ఒక కుటుంబానికి ఆ అమ్మాయికి దగ్గరుండి తన డబ్బుతో పెళ్లి జరిపించడమే కాకుండా పెళ్లికి తను ప్రేమించిన రాధను కూడా ఫ్యామిలీతో సహా పిలుస్తాడు. 2, టిక్. ఇక 3, కొంత డబ్బు బ్యాంకు లోన్ తీసుకొని ఒక భూమిని కొని దానిలో మొత్తం కూరగాయల మొక్కలు వేయడమే కాకుండా ప్రతి వీకెండ్కి వెళ్ళి తనే స్వయంగా వాటిని చూసుకుంటూ మిగతా వాళ్ళ భూముల్లో కూడా తన ఫ్రెండ్స్తో సహా ఫార్మింగ్ చేసేవాడు. ఇవన్నీ ఆ అమ్మాయి కోసం చేసినా అవి అలవాటుగా మార్చేసుకున్నాడు. ఇంకేముంది, 3 షరతులు పాటించిన తన స్నేహితుడు గోపాలానికి రాధనిచ్చి స్నేహితులందరూ దగ్గరుండి ఘనంగా పెళ్లి జరిపిస్తారు.